నమస్కారం. సామాన్యుడు టీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. వందే మాత్రం 150వ వార్షికోత్సవాలను పురస్కరించుకుని ఆ గేయంపై పార్లమెంట్ లో ప్రత్యేక చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. లోక్సభలో సోమవారం ప్రధాని మోదీ ప్రారంభించగా మంగళవారం రాజ్యసభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ కాలంతో సంబంధం లేకుండా వందే మాత్రం దేశ ప్రజల్లో ఎప్పటికీ స్ఫూర్తి నింపుతూనే ఉంటుందని తెలియజేశారు. ఆ గేయానికి గతంలోనూ ఎంతో ఔచిత్యం ఉందని, భవిష్యత్తులోనూ ఉంటుందని తెలిపారు. వచ్చే ఏడాది జరగనున్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రజా సమస్యల నుంచి దేశాన్ని పక్కదారి పట్టించేందుకు వందే మాత్రంపై చర్చకు తెరతీశారని కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ చేసిన వ్యాఖ్యలను అమిత్ షా ఖండించారు. వందే మాత్రం గేయ రచయిత బంకిం చంద్ర చటర్జీ బెంగాల్ కు చెందిన వ్యక్తి అయినప్పటికీ ఈ గేయం కేవలం బెంగాల్ కి పరిమితమైనది కాదని చెప్పారు. వందే మాత్రంపై ప్రజల్లో అభిమానం గతంలోనూ ఉందని, భవిష్యత్తులోనూ కూడా కొనసాగుతుందని తెలిపారు. బ్రిటిష్ వారు కూడా మన జాతీయ గేయాన్ని ఆపలేకపోయారని పేర్కొన్నారు. బ్రిటిష్ సంస్కృతిని అనుసరించే వారు కూడా ఎప్పటికీ దానిని ఆపలేరని చెప్పారు. పార్లమెంట్ ఉభయ సభల్లో ఈ చర్చ ద్వారా భవిష్యత్తు తరాలు వందే మాత్ర గేయానికి ఉన్న ప్రాముఖ్యతను అర్థం చేసుకుంటారని కేంద్ర మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. वंदे मातरम को सीमित कर दिया गया, वहीं से तुष्टीकरण की शुरुआत हुई और वो तुष्टीकरण जाकर देश के विभाजन में, अगर वंदे मातरम के तुष्टीकरण की नीति के तहत दो टुकड़े न करते तो देश का बंटवारा नहीं होता और देश पूरा होता। मगर 100 साल हुआ तब वंदे मातरम का महिमा मंडन का सवाल ही नहीं था, क्योंकि वंदे मातरम बोलने वाले जो सारे लोग थे उनको इंदिरा जी ने जेल में बंद कर दिया। इस देश में आपातकाल लगाया गया और कल 150वां साल है। वो वंदे मातरम के महिमा मंडन करने के लिए जब लोकसभा में चर्चा हुई, गांधी परिवार के दोनों सदस्य नदारद थे, दो में से एक भी वंदे मातरम का विरोध आज भी जवाहरलाल नेहरू से लेकर आज के कांग्रेस के नेतृत्व तक कांग्रेस के खून के अंदर। అమరావతిలో లేఅవుట్ రోడ్లు అన్ని ప్రాంతాల్లో ప్రారంభమయ్యాయని, అనుకున్న సమయానికి పూర్తి చేస్తామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. ఈరోజు రాజధానిలో మంత్రి నారాయణ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు ఇచ్చిన ప్లాట్లలో మౌలిక వసతుల పనులు వేగంగా జరుగుతున్నాయని చెప్పారు. 2 ఏళ్లలో డ్రైనేజ్లు, రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు పనులు పూర్తవుతాయని చెప్పారు. సీడ్ యాక్సెస్ రహదారిని మంగళగిరి రహదారిగా అనుసంధానించి త్వరలోనే అందుబాటులోకి తెస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు. లంక భూములు, ఎస్ఎండ్ భూముల్ని సమీకరణకు తీసుకున్న వారి సమస్యని వచ్చే మంత్రివర్గ సమావేశంలో పరిష్కరిస్తామని తెలిపారు. క్యాపిటల్ సిటీలో ఏదైతే 217 చదరపు కిలోమీటర్లు ప్లాన్ చేసామో దానికి సంబంధించిన ట్రంక్ రోడ్స్ 350 కిలోమీటర్ల లెంత్, లేఅవుట్స్ రోడ్స్ దాదాపు 1500 కిలోమీటర్ రోడ్స్, దీనికి సంబంధించి వర్క్స్ ఆల్మోస్ట్ అన్ని టెండర్లు అయిపోయినాయి. వర్క్స్ అన్ని టేకాఫ్ అయినాయి, ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి. ఈరోజు ఏదైతే రైతు సోదరులకు యాక్చువల్గా లేఅవుట్స్ చేసి ప్లాట్లు ఇచ్చామో దాంట్లో రోడ్స్, డ్రైన్స్, డ్రింకింగ్ వాటర్, ఎలక్ట్రికల్ కేబుల్స్, అదేవిధంగా టెలి కేబుల్స్, అదేవిధంగా ఇవన్నీ కూడా ఇంటిగ్రేటెడ్గా ఈరోజు వర్క్ చేస్తున్నారు. ఎల్పిఎస్ లేఅవుట్స్లో 2.5 సంవత్సరంలో అన్ని పూర్తి చేయాలని కాంట్రాక్టులు పెట్టాము. కానీ వాళ్ళు చేసుకుంటూ వస్తున్నారు. అంటే ఈ యూటిలిటీస్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా 1 year లోపల పూర్తి అయిపోతాయి. దాంతో డిఫరెంట్ లేయర్స్ రోడ్స్ చేసుకుంటూ వస్తారు. పూర్తిగా మనకు హ్యాండ్ ఓవర్ చేయడానికి 2.5 years, బట్ యూటిలైజ్ చేసుకోవడానికి 1 year లోపల వాళ్ళందరికీ అవకాశం వస్తుంది. అదేవిధంగా ట్రంక్ రోడ్స్ కూడా యాక్చువల్గా అవి కూడా ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి. ఏదైతే సీడ్ యాక్స్ రోడ్డు ఉందో సీడ్ యాక్స్ రోడ్డు ఒకటి మంగళగిరి రోడ్డు పైకి యాక్సెస్ ఇస్తున్నాం, అదేవిధంగా నేషనల్ హైవేకి ఇస్తున్నాం. నేషనల్ హైవే కావడానికి అది 2 years పడుతుంది. అలా కాకుండా మంగళగిరి రోడ్డుకి పోవడానికి జనవరి ఎండింగ్ లోపల అయ్యేటట్టుగా యాక్చువల్గా ఈరోజు వర్క్ జరుగుతుంది. ఇవాళ మార్నింగ్ కూడా నేను విజిట్ చేసి వచ్చాను. ప్లాట్లు మొత్తం 66,000 చిల్లర, అందులో ఉండేది 7,620. సో అన్ని ప్లాట్లలో 7,600 అంటే సమ్ డిస్ప్యూట్స్ కావచ్చు, కోర్టు కేసులు కావచ్చు, ఎన్ఆర్ఐస్ ఉంటాయి కదా, కాబట్టి అవుతూ ఉన్నాయి. వాళ్ళ తీరిగ్గా ఉండేప్పుడు చేసుకుంటారు. అది అట్ చేయడం లేదు. వాట్సాప్ ఒకసారి ప్లాట్ అలాట్ చేసామంటే వాళ్ళ సొంతం, వాళ్ళు ఎప్పుడు కావచ్చు అప్పుడు రిజిస్టర్ చేసుకోవచ్చు. వాళ్ళకని అంటే రిజిస్ట్రేషన్స్ 2,128 రైతులు 7,668 ప్లాట్లు చేసుకోవాలా. ప్రతిరోజు 30 నుంచి 60 ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. ఎవరెవరు చేసుకోవాలో వాళ్ళందరినీ చేసుకోమని రిక్వెస్ట్ చేస్తున్నాం. అసైన్ ల్యాండ్స్ వాళ్ళ దగ్గర ల్యాండ్ పూలింగ్ కొందరు తీసుకున్నాం, అయితే వాళ్ళకి ప్లాట్లు అలాట్ చేయాలా.
దానికి సంబంధించి ముఖ్యమంత్రి గారితో మాట్లాడాము. ముఖ్యమంత్రి గారు రేపు క్యాబినెట్కి యాక్చువల్గా ఆ ఇష్యూ తీసుకురమ్మన్నారు. రేపు క్యాబినెట్లో డిస్కస్ చేసి క్లియర్ చేసి ఎవరికైతే ల్యాండ్ పుల్లింగ్ ద్వారా అప్పుడు తీసుకున్న లంక ల్యాండ్లో వాళ్ళకి ప్లాట్లు ఇవ్వలేదో దాన్ని కూడా క్లియర్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా అమరావతి క్యాపిటల్కి సంబంధించి ఒక్కొక్కటి సాల్వ్ చేసుకుంటూ వస్తున్నాం. రైతు సోదరులందరికీ ఒకటే చెప్పేది, ప్రతి సమస్యని క్లియర్ చేస్తాం, కొద్దిగా ఓపిక పట్టాల్సిందే నేను రిక్వెస్ట్ చేస్తాను. సార్ ల్యాండ్ సఫిషియెంట్ అయిపోయింది సార్, మొన్న మళ్ళీ ఎక్సర్సైజ్ చేస్తున్నారు అధికారులు. అంటే ఇప్పుడు యాక్చువల్గా అంటే ప్రాజెక్ట్ వైజ్ ల్యాండ్ పుల్లింగ్ అనుకున్నాం. ఇప్పుడు మనం ఏదైతే ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీయో దానికి మనం 16,660 ఎకరాలు. జగన్ కడప బిడ్డ కాదు కర్ణాటక బిడ్డ అని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు రెడ్డప్ప గారి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. ఏపీ దోచుకోవడానికి కర్ణాటక దాచుకోవడానికి జగన్ కు పనికొస్తున్నాయని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వ కృషితో రాష్ట్రానికి పెట్టుబడులు వస్తూ ఉంటే చూసి ఓర్వలేకనే సాక్షి మీడియాలో విష ప్రచారాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి చూస్తే ఒకసారి జాలేస్తా ఉంది. అసలు ఈయనది ఏ రాష్ట్రం అని చెప్పి నేను అడుగుతా ఉండా, ఏ జిల్లా అని చెప్పి నేను అడుగుతా ఉండా. అధికారం కోసం రాజకీయం కోసమేమో ఆంధ్రప్రదేశ్, వ్యాపారం కోసం నివాసం కోసం కర్ణాటక రాష్ట్రం. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా ఒక రోజు హైదరాబాద్కు వస్తే పక్క రాష్ట్రం నుంచి రాజకీయం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారని విమర్శించిన మీరు ఈరోజు వారానికి 4 రోజులు కర్ణాటక రాష్ట్రంలో నివాసం ఉంటూ అక్కడ వ్యాపారాలు చేసుకుంటూ రాష్ట్రంలో అధికారంలో ఉన్న సమయంలో అక్రమ సంపాదన అంతా అక్కడ పెట్టుబడులు పెడుతూ వ్యాపారం చేసుకుంటున్న మీరు ఆంధ్రప్రదేశ్ వాసులా అని చెప్పి నేను అడుగుతా ఉండా, కడప వాసులా అని అడుగుతా ఉండా, రాయలసీమ బిడ్డనా అని అడుగుతా ఉండా. రాయలసీమ ప్రాంతం అని చెప్తావు, రాయలసీమ బిడ్డని అంటావు, కడప జిల్లా వాసిని అంటావు. ఏమి చేసావు 5 సంవత్సరాలు సంపూర్ణంగా అధికారంలో 5 సంవత్సరాలు ఉండి నువ్వు ఏం చేసావు అని అడుగుతా ఉండా. అధికారంలో ఉన్నప్పుడు ఇదే పందా, ప్రతిపక్షంలో ఉన్న ఇదే పందా, అబద్ధాలు చెప్పడం, అసత్యాలు మాట్లాడడం ఒక పేటెంట్ రైట్స్గా తీసుకున్నారు మీరు. ఈ ప్రభుత్వం ఏ కార్యక్రమం చేసినా సాక్షి మీడియా, సాక్షి పత్రిక ద్వారా అబద్ధాలు, అభూత కల్పనలు, విష ప్రచారాలు చేస్తున్న నీ సాక్షి మీడియా, సాక్షి ఛానల్తో పెట్టి నువ్వు ఇక్కడ రాజకీయం చేస్తావు. వందల సంఖ్యలో సర్వీసులు రద్దు అంతరాయాల నేపథ్యంలో పౌర విమానయాన శాఖ డైరెక్టరేట్ జనరల్ డీజీసీఏ ఇండిగో శీతాకాల విమానాల సంఖ్యలో 5% కోత విధించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యంగా అధిక డిమాండ్, అధిక ఫ్రీక్వెన్సీ ఉన్న మార్గాల్లో సర్వీసులను తగ్గించినట్లు తెలిపింది. సవరించిన విమానాల షెడ్యూల్ ని రేపు సాయంత్రం 5 గంటలకల్లా సమర్పించాలని ఇండిగోను ఆదేశించింది. ప్రస్తుతం ఇండిగో ఎయిర్లైన్స్ 2200 సర్వీసుల్ని నడుపుతోంది. ఇండిగో ఎయిర్లైన్స్ సేవలు క్రమంగా సాధారణ స్థితికి చేరుకుంటున్నట్లు పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు లోక్సభలో చెప్పారు. ఈ నెల 5న 706కు పడిపోయిన ఇండిగో సర్వీసుల సంఖ్య సోమవారానికి 1800కు పెరిగినట్లు తెలిపారు. Duty time limitations scientifically designed to prevent pilot fatigue are being implemented. These reforms are essentially for passenger safety. DGCA adopted a phased-wise implementation plan in consultation with all the stakeholders. Indigo had clearly assured full compliance with these norms and also confirmed its preparedness to undertake its winter schedule. Despite these assurances, prima facie, it was observed that internal rostering disruptions led to large-scale cancellations, causing inconvenience to thousands of passengers. The ministry advised the regulator to act immediately. Inquiry orders and show cause notice to CEO and COO of Indigo were issued. Also, Indigo has been directed to restructure its operations, add reserve crew capacity, improve passenger handling, and restore normal schedules without any delay. కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచింది అంటూ సంచలన ఆరోపణలు చేశారు మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పేర్ని నాని. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని తీవ్ర స్థాయిలో స్పందించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో జీఎస్టీపీ పెరిగిందని 2 గంటల పాటు చెప్పి మిగతా సమయం మొత్తం జగన్ ప్రభుత్వాన్ని తప్పు పట్టడమే చంద్రబాబు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు గత ప్రభుత్వ హయాంలో ఏపీ బ్రాండ్ దెబ్బతిన్నదని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని, అసలు ఆంధ్రప్రదేశ్ కి ఉన్న అసలు బ్రాండ్ వ్యవసాయమేనని, దేశానికి దక్షిణ ధాన్యాగారంగా నిలిచిన రాష్ట్రాన్ని నాశనం చేసింది చంద్రబాబేనని పేర్ని నాని ఆరోపించడం జరిగింది. రైతు హితానికి అండగా నిలవాల్సిన ప్రభుత్వాన్ని చంద్రబాబు గద్దెనెక్కినప్పటి నుంచి రైతు వ్యతిరేక దృక్పథమే నడుస్తుందని ఆయన విమర్శించారు.
భవిష్యత్ ఆదాయాల్ని 1,91,000 కోట్ల ఆస్తుల్ని, ప్రజల ఆస్తుల్ని తాకట్టు పెట్టి కేవలం 9,000 కోట్ల రూపాయలకి తాకట్టు పెట్టేశారు. భవిష్యత్ మైనింగ్ ఆదాయం మొత్తాన్ని కూడా తాకట్టు పెట్టారు. ఎంత అంటే దిగజారి మీరు దిక్కుమాలిన అప్పు చేశారంటే ఈ 9,000 కోట్ల రూపాయలకి అప్పు వసూలు చేసుకుంటాకి ఫైనాన్స్ సెక్రటరీ గారి సంతకం కానీ, చెక్కు కానీ, అప్రూవల్ కానీ అక్కర్లేదు. ఫైనాన్స్ మంత్రి సంతకం అక్కర్లేదు, ఫైనాన్స్ మంత్రి అప్రూవల్ అక్కర్లేదు. ఆఖరికి ముఖ్యమంత్రి గారి సంతకం కానీ అప్రూవల్ కానీ అక్కర్లేదు. క్యాబినెట్ కూడా అప్రూవల్ అక్కర్లేదు. క్యాబినెట్ కూడా అప్రూవల్ అక్కర్లా, గవర్నర్ అప్రూవల్ అక్కర్లా. సరాసరి మీకు అప్పు ఇచ్చినోడు 9,000 కోట్ల రూపాయలు అప్పు ఇచ్చినోడు రిజర్వ్ బ్యాంక్లో మీ ఖాతాలో చేయబెట్టండి, ప్రభుత్వ ప్రజల జేబులో చేయబెట్టి తీసేసుకోవచ్చు ఎవడి పర్మిషన్ లేకుండా. ఇంతకన్నా దిగజారు అప్పు చేసేవాడు ఎవడన్నా ఉంటాడా ఈ దిక్కుమాలిన దేశంలో? ఇంత దిక్కుమాలిన అప్పు ఎవడన్నా చేస్తాడా? మీ దిక్కుమాలిన ప్రభుత్వం కాబట్టి దిగజారి ఇవాళ ఇంత ఘోరంగా అప్పులు చేసేవాడు ఎవడున్నాడా? 1,91,000 కోట్ల రూపాయల ఆస్తుల్ని తనఖా పెట్టి 9,000 కోట్ల రూపాయల కోసం భవిష్యత్తు దాని మీద వచ్చేటువంటి ఆదాయాల్ని కూడా తనఖా పెట్టి తీసుకొచ్చిన చరిత్ర మీదైతే మీకన్నా మోడీ చిన్నోడు అనుభవంలో, నితీష్ కుమార్ చిన్నోడు అంటారు కదా, వాళ్ళు ముఖ్యమంత్రులుగా ఎక్కడన్నా ఎప్పుడన్నా ఇటువంటి తప్పుడు అప్పు చేశారా అని అడుగుతున్నాను. ఇప్పటి వరకు మీకన్నా అనుభవంలో తక్కువైన మోడీ కానీ, మీకన్నా అనుభవంలో తక్కువైనటువంటి నితీష్ కుమార్ కానీ ఇంత దిక్కుమాలినతనంగా అప్పు తెచ్చారా అని అడుగుతున్నాను. అంటే సరాసరి ఇంత ఘోరమైన అప్పుని గనుడు ఎవరున్నట్టు చంద్రబాబు నాయుడు ప్రజల ఆస్తుల్ని, ఆదాయాల్ని తాకట్టు పెట్టి ఇంతకన్నా గొప్పగా చేయగలిగినాడు ఎవడున్నాడు? పోనీ అప్పు తెచ్చి ఏం చేసావా? పశ్చిమ నియోజకవర్గంలోని మహిళలపై ప్రత్యేక దృష్టి పెట్టి వారిని బాధిత రహిత మహిళలుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని ఎమ్మెల్యే గల్లా మాధవి పేర్కొన్నారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మహిళా గ్రీవెన్స్ డే నిర్వహించారు. మహిళల నుండి సమస్యల్ని, అర్జీలను ఎమ్మెల్యే స్వీకరించి వాటి పరిష్కారానికి సంబంధించిన అధికారులతో మాట్లాడి త్వరితగతిన వారి సమస్యల్ని పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని మహిళలు ఎలాంటి సమస్యలు లేకుండా సురక్షితంగా, సుభిక్షంగా, స్వేచ్ఛగా ఈ నియోజకవర్గంలో ఉండాలనే సంకల్పంతో పనిచేస్తున్నానని తెలిపారు. మహిళలు పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రతి మంగళవారం నిర్వహిస్తున్న మహిళా గ్రీవెన్స్ డేని సద్వినియోగం చేసుకుని వారి సమస్యల్ని పరిష్కరించుకోవాలని కోరారు. మహిళల యొక్క సమస్యల మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఈ నియోజకవర్గంలో మహిళలందరూ కూడా బాధిత రహిత మహిళలుగా ముందుకు వెళ్ళాలి అన్న ఒక సత్సంకల్పంతో ఈ యొక్క ప్రోగ్రాంకి శ్రీకారం చుట్టడం జరిగింది. దానికి అనుగుణంగానే ఇటు మహిళా కార్యకర్తలు కావచ్చు, లేదంటే సామాన్యంగా మహిళా ప్రజలు కావచ్చు, వారి వారి సమస్యలతో మా దగ్గరికి వస్తున్నప్పుడు అన్ని సమస్యలు అంటే 100% తీరుస్తున్నాము అని చెప్పలేం, కానీ 80% సమస్యలకి ఒక పరిష్కార మార్గాన్ని ఇవ్వడం అనేది మాకు చాలా సంతృప్తికరంగా అనిపిస్తూ ఉంది. మహిళలు కూడా దీనికి విశేష స్పందనగా వారు కూడా మీరు వాళ్ళని కూడా సంప్రదించినప్పుడు మాకు ఇక్కడికి వచ్చిన తర్వాత సమస్య తీరిందనే చెప్తూ ఉన్నారు. అయితే ఇంకా గ్రీవియన్సెస్లో, డిపార్ట్మెంట్ వైజ్ గ్రీవియన్సెస్లో జరగని సమస్యలు, వాళ్ళకి పరిష్కారం కాని సమస్యలు మా దగ్గరికి తీసుకొస్తున్నారు. కానీ అవి కూడా మళ్ళీ అధికారులే చేయాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళకి మేము నిరంతరం ఫాలో అప్ చేస్తూ ఉన్నాము, ఫాస్ట్గా చేయాలి అని చెప్పి కోరుకుంటూ ఉన్నాము. మరి అనేక సమస్యల్లో మహిళల్ని వాళ్ళు కూడా ప్రత్యేకంగా చూసి మహిళలు వచ్చినప్పుడు, వాళ్ళ సమస్యలతో వచ్చినప్పుడు క్లోజ్ చేయాలి అని చెప్పి అటు డిపార్ట్మెంట్ వైజ్ కూడా నేను అభ్యర్థిస్తూ ఉన్నాను. ఏదేమైనప్పటికీ గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో మహిళలందరూ సుభిక్షంగా ఉండాలి, ఒక ఎంపవర్మెంట్తో ఉండాలి, ఏ సమస్య లేకుండా వాళ్ళు స్వేచ్ఛగా ఈ నియోజకవర్గంలో ఉండాలి అన్న ఒక సత్సంకల్పమే ఈరోజు నన్ను ముందుకు నడిపిస్తుంది అని చెప్తూ, ఈరోజు ఈ గ్రీవియన్స్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకున్నందుకు ఇంకా చేసుకోవాలని కోరుకుంటూ, నియోజకవర్గంలో మీరు తీసుకుంటే అనేక డిపార్ట్మెంట్లు ఉన్నాయి. ఈ అనేక డిపార్ట్మెంట్లో ఒక ఎలక్ట్రికల్ పోల్స్ మార్చాలి, లేదు అనంటే
నియోజకవర్గ స్థాయిలో ఒక ఎగ్జాంపుల్, ఒక ఉదాహరణ చెప్తున్నాను నేను. నియోజకవర్గ స్థాయిలో ప్రతి ఒక్క నియోజకవర్గానికి ఒక ట్రాన్స్ఫార్మర్ ఇవ్వాలి అని చెప్పి ఎనర్జీ మినిస్టర్ గారు ఒక ప్రతిపాదన తీసుకొని వచ్చారు. అయితే నా నియోజకవర్గంలో నాకు 2 ట్రాన్స్ఫార్మర్ల అవసరం ఉంది అని చెప్పి వాళ్ళని ప్రత్యేకంగా కలిసినప్పుడు, ఆ రిప్రజెంటేషన్స్ ఇచ్చినప్పుడు, సిఎండి గారిని ఎనర్జీ మినిస్టర్ గారిని కలిసినప్పుడు చాలా సానుకూలంగా స్పందించి ఈరోజు గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో 2 సబ్స్టేషన్స్ని వాళ్ళు మాకు ఏర్పాటు చేస్తాము అని చెప్పి మాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మరొక డిపార్ట్మెంట్ని, పోలీస్ డిపార్ట్మెంట్, కొత్తగా ఎస్పీ గారు రాగానే ఇక్కడ గంజాయి సమస్యలు కానివ్వండి, ఇతరత్ర చిట్ ఫ్రాడ్స్ కానివ్వండి, ఈ ఫ్రాడ్ కేసుల్ని వాళ్ళ దృష్టిలోకి తీసుకెళ్ళి గంజాయి ఏ ఏ ప్రాంతాల్లో మా దృష్టిలోకి వచ్చినాయో అవన్నీ కూడా లిస్ట్ అవుట్ చేసి వాళ్ళకి అందించినప్పుడు ఈరోజు మీరు తీసుకుంటే గంజాయి లేని ప్రాంతాన్ని తీసుకురావాలన్న ఒక సత్సంకల్పంతో మా రిక్వెస్ట్ని కన్సిడర్ చేసి మేము ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయం ముట్టడి కేసులో గుంటూరు జిల్లా జైలులో ఉన్న వైసీపీ విద్యార్థి నాయకుడు పానుగంటి చైతన్యను ములాఖతులో ఎమ్మెల్సీ లీలాపిరెడ్డి, నూరి ఫాతిమా కుటుంబ సభ్యులు కలిశారు. ఎమ్మెల్సీ లీలాపిరెడ్డి, వైసీపీ తూర్పు నియోజకవర్గం సమన్వయకర్త నూరి ఫాతిమా మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర విద్యార్థి సంఘం అధ్యక్షులు పానుగంటి చైతన్యను జైలులో ములాఖతులు కలిశామని చెప్పారు. రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతుందని, ఎవరైనా సమస్యలపై ప్రశ్నిస్తే వారి గొంతు నొక్కుతున్నారని ఈ సందర్భంగా మండిపడ్డారు. గత ప్రభుత్వం విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ సక్రమంగా అమలు చేశారని గుర్తు చేశారు. నేడు కూటమి ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకపోవడంతో విద్యార్థులు విద్యకు దూరం అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే ప్రభుత్వం స్పందించాలని విద్యార్థులు శాంతియుతంగా నిరసన తెలిపారని చెప్పారు. విద్యార్థి సంఘం మాత్రమే కాదు, భవిష్యత్తుకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేదల పట్ల, పేద విద్యార్థుల పక్షాన ఉద్యమించబోతా ఉంది. ఇప్పటికే మీరు చూశారు, పేద విద్యార్థులకు సంబంధించి వైద్య విద్యని దూరం చేయాలనే భావంతో ఒక పక్క, మరో పక్క పేదలకు సంబంధించి ఆరోగ్యానికి హాస్పిటల్ని ప్రైవేటు పరం చేయాలనే ఆలోచనతో మరో పక్క ఈ ప్రభుత్వం ముందుకు సాగితే జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ మెడికల్ కాలేజీల్ని ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ 1 కోటి సంతకాల కార్యక్రమంతో ఇప్పటికే ప్రజల మధ్యకు వచ్చాం. భవిష్యత్తుకు సంబంధించి కూడా ఈ రాష్ట్రంలో ఏ పేద ప్రజలకు ఏ చిన్న ఇబ్బంది వచ్చినా, విద్యార్థులకు సంబంధించి ఏ చిన్న ఇబ్బంది వచ్చినా వారి పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో తప్పనిసరిగా పోరాట బాట పడుతుంది. ఫీజు రియంబర్స్మెంట్ విధానం పైన కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో భవిష్యత్తులో ఈ రాష్ట్రం దిగి వచ్చేంత వరకు కూడా, పిల్లలకు సంబంధించినటువంటి ప్రతి రూపాయి కూడా చెల్లించేంత వరకు కూడా పెద్ద ఎత్తున ఉద్యమించబోతా ఉన్నాం. ఇది అంతం కాదు, ఆరంభం మాత్రమే అన్న విషయాన్ని సందర్భంగా గట్టిగా మీ ద్వారా చెబుతూ, నియంత్రిత పోకళ్ళని వీడి చంద్రబాబు నాయుడు గారు, వారి పుత్రుడు విద్యాశాఖ మంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు తప్పనిసరిగా ఈ సమస్యని పరిష్కారం దిశగా ముందుకు తీసుకెళ్లాలా. తీసుకెళ్ళకపోతే నిన్న సోషల్ వెల్ఫేర్ ఆఫీస్ మాత్రమే ముట్టడించారు. రాబోయే కాలంలో ఈ ప్రభుత్వ కార్యాలయాన్ని కాదు, ముఖ్యమంత్రి కార్యాలయానికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముట్టడించబోతున్నామన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా గట్టిగా చెప్పడం. రోజు మరి సబ్ జైలు దగ్గర పానుగుంటి చైతన్యాన్ని అరెస్ట్ చేసి నిన్న రాత్రి 12:30కి తీసుకుని రావడం నిజంగానే చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో రాజ్యాంగ పాలన జరగట్లేదు, హిట్లర్ పాలన జరుగుతుంది. రెడ్ బుక్ పాలన ఈజ్ ఈక్వల్ టు హిట్లర్ పాలన. ఎక్కడా కూడా ఎవరైనా గొంతెత్తితే, ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళని జైల్లో వేయటం, ఏదైనా ప్రజల సమస్యల గురించి కానీ, లేకపోతే ఈరోజు విద్యార్థులు ఎంతోమంది మరి ఫీజు రియంబర్స్మెంట్ లేక ఎంతమంది బాధపడుతున్నారు మనం అందరం చూస్తున్నారు. ఎన్ని కుటుంబాలు వాళ్ళ పిల్లల్ని చదువు ఆపేస్తున్నారు కూడా మనం చూస్తున్నాం. దానికోసం ఈరోజు మరి అందరూ కలిసి తాడేపల్లిలో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి ఒక ధర్నా ఇచ్చి, దాని తీవ్రత ఎంత ఉంది, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు, పిల్లలు ఎంతమంది చదువులు ఆపేస్తున్నారని చెప్పి చూపించండి అన్న ధర్నా చేపడితే, మరి అక్కడ నిరసన తెలిపితే అక్కడ పానుగుంటి చైతన్య అలాగే స్టూడెంట్ వింగ్ సంబంధించిన ప్రతి ఒక్కరిని కూడా కొంతమందిని మరి వ్యాన్లో ఎక్కించుకొని అక్కడ పోలీస్ సిబ్బంది వచ్చి, అంటే వాళ్ళు ప్రశాంతంగా చేస్తుంటే అక్కడికి వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళని అందరినీ తీసుకొని వెళ్ళి పొద్దున్న నుంచి సాయంత్రం దాకా తిప్పి మరి 12:30కి జడ్జి దగ్గర సబ్మిట్ చేసి, మరి అక్కడ ఉన్న కేసులన్నీ చిన్న చిన్న కేసులే, అందరినీ నాన్ అవైలబుల్ కేసెసే ఉన్నదాన్ని కూడా ఈరోజు దాన్ని రిమాండ్లో పెట్టడం నిజంగానే
మరి ఏ పాలన ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ బాధ్యత వాళ్ళు తీసుకోరంట. తీసుకున్న వాళ్ళని ప్రశ్నించే వాళ్ళని మాత్రం వాళ్ళ గురించి ప్రశ్నించే వాళ్ళ మీద బాధ్యత తీసుకుంటున్నారు, కానీ నిజంగానే బాధ్యత తీసుకోవాల్సిన ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద మాత్రం తీసుకోవట్లేదు. ఖచ్చితంగా ప్రతి ఒక్క దానికి మీరు మూల్యం చెల్లిస్తారు. మరి ఈరోజు అప్పిరెడ్డి అన్న అలాగే మేము అందరం కలిసి వచ్చి తనకి పరామర్శించి ఖచ్చితంగా మీకు తొందరగా బెయిల్ వచ్చే విధంగా మేము అందరం కృషి చేస్తామని చెప్పాము. ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వానికి రానున్న రోజుల్లో ప్రతి ఒక్కటి లెక్క పెట్టుకునే విధంగా మీరు పనులు చేస్తున్నారు కాబట్టి మేము కూడా దాన్ని సమాధానం చెప్పే సమయం తొందరలోనే ఉంటుందని చెప్పి తెలియజేస్తాం. అన్ని శాఖలు సక్రమంగా పనిచేస్తున్నాయి. వాటిలో ఒక మున్సిపల్ శాఖ మాత్రమే ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే విధంగా వ్యవహరిస్తుందని ఎమ్మెల్యే గల్లా మాధవి ఆగ్రహం వ్యక్తం చేశారు. పశ్చిమ నియోజకవర్గంలోని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. నగరంలో గంజాయి సమస్య ఎక్కువగా ఉందని అధికార దృష్టికి తీసుకువెళ్తే వారు వెంటనే స్పందించి ఆ సమస్య నివారణకు చర్యలు తీసుకున్నారని తెలియజేశారు. అదేవిధంగా పశ్చిమ నియోజకవర్గంలో ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉందని అధికారులకు చెబితే ఎక్కడికక్కడ భారీ గేట్లను ఏర్పాటు చేసి ట్రాఫిక్ సమస్య లేకుండా పరిష్కరిస్తున్నారని తెలియజేశారు. అలాగే పశ్చిమ నియోజకవర్గంలో రోడ్లు గుంతలుగా ఉన్నాయి, కుక్కల బెడద ఎక్కువగా ఉంది, వీధి లైట్లు సరిగ్గా పనిచేయడం లేదు, పిచ్చి మొక్కలు ఎక్కువగా పెరుగుతున్నాయి, రోడ్లు డ్రైనేజీ సైడ్ కాలువలు సరిగ్గా లేవని వాటిని పరిష్కరించమని నగరపాలక సంస్థకు అడుగుతూ ఉంటే నాపై ఎందుకు వారు అంత వివక్ష చూపుతున్నారో నాకు అర్థం కావటం లేదని తెలియజేశారు. సంవత్సరన్నర కాలం నుండి వీటి మీద పోరాటం చేస్తున్నాను, ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో తెలియటం లేదని తెలిపారు. ఇన్ని డిపార్ట్మెంట్లు నేను వెళ్ళి వాళ్ళని సంప్రదించి నాకు ఈ సమస్య ఉంది అని చెప్పినప్పుడు సానుకూలంగా స్పందించి నాకు నా నియోజకవర్గంలో ఒక పరిష్కార మార్గాన్ని వాళ్ళు వెంటనే ఇస్తున్నప్పుడు ఈ యొక్క కార్పొరేషన్ లిమిట్స్లో మాత్రమే నాకు ఎందుకు ప్రతిదీ కూడా గవర్నమెంట్కి చెడ్డ పేరు వచ్చే విధంగా ఎందుకు ప్రవర్తిస్తున్నారు అన్నది నా ప్రశ్న. మరి కార్పొరేషన్ లిమిట్స్లోనే నాకు ఎక్కువ సమస్యలు ఉంటాయి, ఇది అర్బన్ కాన్స్టిట్యున్సీ కాబట్టి. మరి ప్రతిరోజు ప్రతినిత్యం నాకు కార్పొరేషన్తో పని ఉంటున్నప్పుడు ప్రియారిటీ వైజ్ నాకు పనులు చేసి పెట్టండి అని నేను అడుగుతున్నప్పుడు కొన్ని కోట్ల రూపాయల నిధుల్ని వెచ్చిచ్చి నాకు పనులు ఇంటీరియర్గా ఎక్కడ ప్రజలు చూడనివి ప్రాంతాల్లో పనులు జరుగుతున్నప్పుడు నిత్యం ప్రజలు వస్తూ పోతూ నిత్యం విమర్శాత్మకంగా మారిపోతున్న సమస్యల మీద చెత్త కుప్పలు చూడండి మీరు. ఇంటర్నల్ రోడ్స్లో ఈరోజు శానిటరీ ఇన్స్పెక్టర్లు మెరుగ్గానే పనిచేస్తున్నారని నేను చెప్తాను. 100% అక్కడ ఎలాంటి ఇబ్బంది లేదు. మరి మెయిన్ రోడ్స్ మీద డస్ట్బిన్స్ కానివ్వండి, లేదంటే ఈ పుష్ కార్ట్స్ కానివ్వండి, అవే డస్ట్బిన్స్ అన్న రేంజ్లో ఈరోజు చెత్త చెదారంతో కుప్పలుగా నిండిపోయి ఉంది. ప్రధానంగా కనిపించే రహదారులని ఎందుకు ఇలా నిర్లక్ష్యం చేస్తున్నారు? ఇది ఏం మెసేజ్ ప్రజలకు ఇవ్వాలనుకుంటున్నారు? కూటమి ప్రభుత్వం పనిచేయట్లేదు సరిగ్గా అని చూపించాలనుకుంటున్నారా? ఇలాంటివన్నీ నా ప్రశ్నలండి. ఇందులో న్యాయం లేదు అంటే కొంతమంది అడిగారు మీడియా మిత్రులు, మీరు ఎందుకు కార్పొరేషన్ని కమిషనర్ గారిని టార్గెట్ చేస్తున్నారు అని అడిగారు. ఇందులో ప్రతి ప్రశ్న మరి ప్రజల సంక్షేమం కోసం, శ్రేయస్సు కోసం నేను అడుగుతున్న ప్రశ్న. దీనికి పరిష్కారం రాలేదు అన్న ఆవేదనని టార్గెట్కి మరి చాలా వ్యత్యాసం ఉంటుంది, అది ఆలోచించుకోవాలి. మరి రేషన్ షాపులు ఏవి కమిషనర్ గారు అండర్ కింద రావు. అయితే సివిల్ సప్లైస్ కమిషనర్ గారిని, డిఎస్ఓ గారిని సంప్రదించే నేను దానికి ఒక తగు నిర్ణయం తీసుకొని కలెక్టర్ గారిని సంప్రదించాను తప్ప కమిషనర్ గారిని నేనే మాట అనలేదు. అంటే ఏ డిపార్ట్మెంట్ కింద ఎవరు వస్తారు, ఏ డిపార్ట్మెంట్ కింద ఏ పని జరుగుతుంది అన్న అవగాహన చాలా సూక్ష్మంగా నాకు ఉంది. మరి ఈ R&B రోడ్డు నిన్న జరిగిన విషయం కూడా నేను చెప్తాను. అది R&B కిందకే వస్తుంది, అది 100% నాకు తెలుసు. పాట్ హోల్ ఫిల్లింగ్ మాత్రం కార్పొరేషన్ వాళ్ళు చేయాలి. నేను వాళ్ళని కోరింది కూడా R&B వాళ్ళు దాన్ని రోడ్డు వేసుకునేదాకా పాట్ హోల్స్ ఫిల్ చేయండి, పడిపోతున్నారని చెప్పి నేను వాళ్ళని సవినయంగా కోరుకోవడం జరిగింది. అది కూడా చేయలేని పక్షంలో మరి కార్పొరేషన్ వాళ్ళని ఇది నేను ఆవేదన చెంది అడుగుతున్నానా లేకపోతే వాళ్ళని విమర్శిస్తున్నానా అనేది ప్రశ్న. వాళ్ళే సమాధానం చెప్పాల్సిన అవసరం వాళ్ళకే ఉంటుంది అన్నది నా అభిప్రాయం. అధికారులు మాట వినట్లేదు అనంటే అన్ని అధికారులు నేను అన్నండి, అందరి డిపార్ట్మెంట్స్ నేను అన్ని డిపార్ట్మెంట్స్ నాకు చాలా చక్కగా సహకరిస్తున్నారు, పనిచేస్తూ ఉన్నారు. ఒక కార్పొరేషన్ మాత్రమే, అది కూడా ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే విధి విధానంతో ముందుకు వెళ్తున్న పరిస్థితుల్లో నేను బయటికి వచ్చి మాట్లాడాల్సిన అవసరం ఏర్పడింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.